ఇక నిన్న మొన్న ఒక ఆయన పంచగట్టుకొని తిరుగుతుండు. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా, లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి గాడు, గడ్డం పెంచుకున్నాడు భగత్ సింగ్ కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గాడు. ఈ నకిలీ పంచగాళ్ళు రాజశేఖర రెడ్డిని నకలు కొట్టాలని చూస్తుండ్రు. ఆ పక్కనే ఉన్నాడో సోయిలేని ఆయన నీళ్ళ నిరంజన్ అంట. నీ ముఖానికి ఏమన్నా నీళ్లు తెచ్చినవా అని నేను అడుగుతున్నా. ఇవాళ నిధుల కేటాయింపులు 8 ఏళ్ల తర్వాత బీమాకు 55 కోట్లు, అదేవిధంగా నెట్టెంపాడుకు 120 కోట్లు, కల్వకుర్తికి 175 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1200 కోట్ల నిధులు కేటాయించారు. 55,000 కోట్ల రూపాయలతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డిలో ఇప్పటికి 7,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇట్లా 12,000 కోట్లు కేటాయించుకుంటూ పోతే 50 ఏళ్ళు పడుతుంది పాలమూరు రంగారెడ్డి పూర్తి కావడానికి. 8 ఏళ్ళు అయింది తెలంగాణ వచ్చి. ఎందుకు కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు పూర్తి చేయలే, కోయిల్సాగర్ పూర్తి చేయలే, జూరాల పూర్తి చేయలే, తుమ్మిళ్ళ పూర్తి చేయలే? బీమా పథకాన్ని ఎందుకు ఎండబెట్టాడు? మా పెద్దలు నాగం జనార్దన్ రెడ్డి గారు నిన్న మొన్న నాగర్ కర్నూలు కొల్లాపూర్ ప్రాంతంలో ఎండిపోయిన పంట పొలాలు తిరిగిండు. ఇవాళ నేను అడుగుతున్న సన్నాసులను, మీరు నీళ్ళు ఇచ్చుంటే నీళ్ళ నిరంజన్ పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి, భూములు ఎందుకు బీడు వారినాయి, పేదల బతుకులు పేదల కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకున్నాయో నువ్వు సమాధానం చెప్పు. ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు తిర్రోడు, మర్రా తిర్రా. ఇక వాడు ఎట్లా తగిలినా అంటే కొత్త చెరువుల సంగతి దేవుడెరుగు, ఉన్న చెరువులలో ఉన్న బంకమట్టి కూడా తెగ నమ్ముకుంటుండు నీళ్లు వదిలి. ఇంత దోపిడీ గాళ్ళు ఎక్కడన్నా చూసినావా? మీరు ఆలోచన చేయండి. ఇక ఆ పక్కన ఒకడు గువ్వలోడు గబ్బిలాలోడు. ఇక ఆయన అయితే అబ్రహాం గురించి ఇక నేను చెప్పాల్సిన పనే లేదు. ఆయననే ఇది కూలిపోవాలని అనుకుంటున్నాను. మనమన్నే ఎప్పుడు ఎన్నికలు తొందరనే వస్తున్నాయి, నా పని అయిపోతుందని. ఇక నేను చెప్పే పనే లేదు. మా సంపద 50,000తో గెలిచినట్టే అలంపూర్లో. ఇవాళ ఆ పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి వాళ్ళు ఇవాళ ఇక్కడ నాయకులకు వచ్చారు. కానీ నేను గుర్తు చేయదలుచుకున్న పాలమూరు జిల్లా అంటే ఒక బూరుగుల రామకృష్ణారావుని నాయకుడిగా తయారు చేసింది. ఒక వందే మాత్రం రామచంద్రరావును ఇక్కడ ఇచ్చిండ్రు. ఒక పాగ పుల్లారెడ్డి, ఒక సురవరం ప్రతాప్ రెడ్డి, ఒక జైపాల్ రెడ్డి, ఒక మహేంద్రనాథ్, ఒక మల్లు రవి, ఒక మల్లు అనంతరాములు, ఒక మల్లికార్జున్ లాంటి లీడర్లను ఈ జిల్లా నుంచి పంపించారు. ఇవాళ వేదిక మీద పెద్దలు జనార్దన్ రెడ్డి, చిన్నారెడ్డి లాంటి నాయకులు ఇవాళ ఇక్కడ ఉన్నారు. కానీ ఆ టీఆర్ఎస్ వాళ్ళని చూడండి, ఒక్కడొక్కని ఇంత మంచి నాయకత్వాన్ని జిల్లా అందిస్తే ఇవాళ నెత్తి మీద రూపాయి పెడితే ఏకానొక అమ్ముడు పోని నిరంజన్ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, ఆ పక్కన జైపాల్ యాదవ్, ఇంకో పక్కన గువ్వల బాలరాజు, ఆ పక్కన అబ్రహాం, ఇంకొకడు మహబీనగర్లో ఉన్నాడు. నన్ను చంపనికే సుపారిచ్చారు అంటారు. నిన్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా గర్వదరా? నిన్ను చంపనికే 15 కోట్లు ఇస్తారా? ఎప్పుడన్నా అద్దంలో ముఖం చూసుకున్నావయా పాలమూరైనా? నీవు ఎన్ని పాపాలు చేస్తే అవతలాడు 15 కోట్లు ఇవ్వాలనుకోని ఉంటాను నేను చంపనికని నేను అడుగుతున్నా. ఇవాళ ఇసుక దంద వాడే, చెరువుల మట్టి దంద వీడే, భూములు ఆక్రమించుకునేది వాడే, గుడి భూములు దిగముంగేది వీడే, భూ కబ్జాలు వాళ్ళే. ఇవాళ ఇట్లాంటి వాళ్ళు ఈ పాలమూరులో ఎమ్మెల్యేలుగా గెలిచిండ్రు. ఇవాళ ఇంకా ఆయన పోతుగంటి రాములు ఈడ, శ్రీనివాసరెడ్డి ఆడ. మంచోడని మంచం ఎక్కిస్తే మంచం అంతా పాడు చేసింది అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.